ఇంకోటి గురించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బోనాల ఫెస్టివల్ అయితే సంబరంగా జరుగుతుంది. బోనాలు అంటేనే ఎస్పెషల్లీ రంగం. సో, ఈసారి రంగం భవిష్యవాణిలో చాలా డిఫరెంట్‌గా చెప్పింది అమ్మవారైతే. సో, ఇది ఏ విధంగా చూడొచ్చు గురూజీ అసలు? అది నేను అమ్మవారు ఏం చెప్పారో నేనైతే వినలేదు కానండి. హ్మ్. బోనాల పండుగ సందర్భంగా అనుకును అందరికి కూడా అనుకును ఈ బోనాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా అనుకును మరి బోనాల శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. బోనాల పండుగ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా జంతు బలి చేస్తుంటారు. జంతు బలి ఎక్కువ చేస్తారు. సరే వారి యొక్క మనోభావాల్ని మనం ఎందుకు కించపరచాలి కానీ రంగంలో గురూజీ మీరు చూడలేదని మీరు అంటున్నారు కదా! రంగంలో అమ్మవారు ఏమని చెప్పారంటే, మాకు రక్తం చూపించండి అని అమ్మవారే స్వయంగా చెప్తూ ఉంటుంది. సో, ఈ రక్తానికి అమ్మవారికి సంబంధం ఏంటి అసలు? అమ్మవారు ఎప్పుడు చెప్పరని రక్తం చూపించమని. దానికైతే నేను ఏకీభవించనండి. హ్మ్. దానికైతే నేను ఏకీభవించను. మీకు ఓ సందర్భం చెప్తాను వినండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన యొక్క భూమి మీద నిలబడినప్పుడు, ఇక 10 మంది పెద్దల్లో ఉన్నప్పుడు ఇలాగే జంతుబలి చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఆపుతారు. ఊర్లో జంతుబలి జరుగుతుంటే ఆయన వచ్చి ఇది జంతుబలి అమ్మవారు చేయటం చాలా తప్పు, చేయకూడదు, అమ్మవారు కోరుకోరు జంతుబలి అని చెప్పేసి ఆపుతాడు ఆయన. ఎవరు? బ్రహ్మేంద్ర గారు. ఆపితే అక్కడ 10 మంది కూడా అనుకుని అమ్మవారు కోరుకున్నారు, అమ్మవారు కోరుకుంటే మేము వేస్తున్నాము, అమ్మవారికి మాటకు నువ్వు కాదంటావా అని చెప్పేసి ఆయన మీద కోప్పడతారు. కోప్పడేసరికి అక్కడ ఒక పెద్ద మనిషి ఉండి ఇలా కోప్పడి ఇలా చేయడం ధర్మం కదా బెమ్మయ్య అని చెప్పేసి గట్టిగా కోప్పడి అరే ఆ చెక్కుబుక్ ఒకసారి పట్టండి అంటాడు. అంటే అగ్గిపెట్టి ఒకసారి పట్టమంటాడు. చెక్కుబుక్ అంటే అగ్గిపెట్టి. అప్పుడు బ్రహ్మగారు ఏమన్నారంటే ఆ తల్లి ఆ నోటికాడు కూడి తీసేసినందుకు నన్ను క్షమించ నన్నే శిక్షిస్తుంది ఆవిడ, మిమ్మల్ని ఎవరిని శిక్షించదులే, మీకు చెక్కుముగ్గు లేదు కదా అమ్మ పోలేరు, ఇక మా పెద్దగాపు గారికి ఒకసారి నిప్పి తెచ్చిపెట్టమ్మా అన్నాడు. పోలేరమ్మ విగ్రహం లేచి నుంచొని నిప్పి చేతితో పట్టుకుని వచ్చి కలకల నిప్పుతోటి ఆయన ముందు పెట్టేసరికి అందరూ చూసి ఆశ్చర్యపోయి చూశారు. జంతువులు ఎప్పుడు అమ్మవారు కోరుకోరండి. అమ్మవారు సృష్టించిన వాళ్ళు కదా ఈ జంతువులు గట్టని ఆవిడ సృష్టించలేదా? కాకపోతే ఒక తీరు ఉంది. ఇక్కడ హర్షిస్తున్నారంటే ఆ జంతువు ఇచ్చినటువంటి బలి ఇచ్చినటువంటి జంతువుని వీళ్ళు తినేస్తున్నారు, దానికి హర్షించవచ్చు. కానీ ఏంటంటే పాడలేదు, తిన్నాం. చిన్న జంతువుని పెద్ద జంతువు తినడం సహజం, అలాగే చిన్న జీవిని పెద్ద జీవి తినడం సహజం. ఈ ప్రకృతిలో మన మానవులమే పుట్టాం కాబట్టి మనం కూడా అనుకుని కాస్త కోస్త జీవహింస చేస్తున్నట్టు లెక్క. ఆకుకూరలని జీవహింసే కదా, కాయగూరలని జీవహింసే కదా, అవి చెట్లకు పోల్చిన అవి ప్రాణం ఉన్నవి కదా. ఇప్పుడు ప్రాణం ఉన్న మొక్కలకి మనం కాయగూరలు తెంపుకుంటున్నాం, మరి వాటి బిడ్డలు మనం తీసేసుకుంటున్నాం కదా, అది కూడా మనకి తప్పేగా ఆ లెక్కలు లెక్కేసుకుంటే. అందువల్ల ఏంటంటే ఈ జీవన విధానంలో ఈ లిస్ట్ ప్రకారం ఏంటంటే ఆవిడ అడిగింది అనేటువంటి వీళ్ళు నమ్మకం పెట్టుకుని ఆవిడకి బలిచ్చి ఆ బలిచ్చినటువంటి దాన్ని దండం పెట్టుకుని చోపును పట్టుకెళ్ళి కోసుకుని తింటున్నారు. అక్కడ అమ్మవారు రక్షిస్తారు. అందుకని రక్తం చూపించమని ఎప్పుడు చెప్పరు. దానికైతే నేను ఏకీభవించను. మరి భవిష్యవాణి చెప్పమని చెప్పేసి నేను గతంలో కూడా అనుకున్నాను, మీ యొక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయండి, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అతివృష్టి అనావృష్టి ఏది సంభవించదు, అన్నీ సమానంగా ఉంటాయి, బాగుంటుంది అని చెప్పాను. అలాగే పాలన కూడా బాగుంటుందని చెప్పాను మీకు నేను. ఏమిటండి మీకు అదే చెప్తున్నాను, బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం పర్వాలేదు. అది ఏకీభవించంటే రక్తం చూపించడం నేను ఏకీభవించడం. ఓకే, అది ఓకే గురూజీ, చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.